నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. గోవధ మరియు జంతు సంరక్షణ చట్టం అమలుపై వివరణ కోరుతూ తెలంగాణ హైకోర్టు జూన్ 4 బుధవారం రాష్ట్ర ప్రభుత్వానికి అంటే తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించి కోర్టు ఈ కేసుని ఈ నెల 18కి వాయిదా వేసింది. ఏంటి అంటే తెలంగాణలో గో సంరక్షణ చట్టాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి అమలు సరిగ్గా చేయట్లేదు, అమలు జరగట్లేదు అనే దాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీలోని వరల్డ్ హిందూ ఫెడరేషన్ ఇండియా జాతీయ అధ్యక్షుడు అబు మోంగియా దాఖలు చేసిన పిటిషన్ పై ప్రతిస్పందనగా ఈ నోటీసులు జారీ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. విచారణ సందర్భంగా గో సంరక్షణ చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ అధికారులను 3 విజ్ఞప్తులు సమర్పించామని, కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. తీసుకోకపోవడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని కూడా న్యాయవాది వాదించారు. మరియు హైకోర్టు జారీ చేసిన మునుపటి ఉత్తర్వులను అమలు చేయలేదని ఎత్తి చూపేశారు. రాష్ట్రం తరపున వాదించిన అదనపు అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కోర్టు మునుపటి ఆదేశాలను పాటిస్తున్నట్టుగా పేర్కొన్నారు. వివరణాత్మక కౌంటర్లు దాఖలు చేయాలని మరికొంత సమయం కావాలని ఆయన అభ్యర్థించారు. ఆ అభ్యర్థనను మన్నిస్తూ న్యాయమూర్తి విచారణను ఈ నెల 18కి వాయిదా వేస్తూ వచ్చారు. కోర్టు భాషలో చెప్తే అర్థం కాదు కదా, చాలా క్లియర్ కట్ గా 3 ముక్కల్లో చెప్పేస్తారు. తెలంగాణలో గో సంరక్షణకు అలాగే మూగజీవాల సంరక్షణకు సంబంధించి ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాల అమలుకు సంబంధించి సరిగా జరగడం లేదు. ఎన్నో సార్లు గో సంరక్షణకు సంబంధించి వినతి పత్రాలు అందిస్తున్నప్పటికీ కూడా గో సంరక్షణ అనేది జరగట్లేదు. చాలా పెద్ద ఎత్తున గోవుల తరలింపులకు సంబంధించి వెహికల్స్ ని గోరక్షకులు పట్టుకుంటారు. మెదక్లో అయితే మనం ఏకంగా చూసాము. గోరక్షణను కాపాడడానికి వెళ్ళిన 14 మందిపై అక్కడున్న కొంత మత ఛాందస్తవాదులు ఎలా దాడి చేశారు అనే విషయాన్ని, ఈ నేపథ్యంలో తెలంగాణలో జరుగుతున్న చట్టాలు సరిగ్గా అమలు జరగట్లేదు అనే విషయంలో కోర్టులో దాఖలైన పిటిషన్ పై వాదోపవాదాలు విన్న తర్వాత హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. ఎందుకు అమలు చేయట్లేదు, ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ నెల 18వ తారీఖున సబ్మిట్ చేయాలి అంటే. ఏదేమైనా కానీ అమ్మ తర్వాత అమ్మలాంటి హిందూ ధర్మాన్ని ఏమీ చేయడం చేతకాని కొందరు ఎదవలు హిందూ ధర్మాన్ని ఏమో చేస్తున్నామని చూపించడానికి గోవుల మీద తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. కానీ గోవును హత్య చేసిన ఎవ్వరూ బాగుపడరు. వాళ్ళ బ్రతుకులు ఎలా మారిపోతాయి అని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇంతకంటే నేను చెప్పదలుచుకోలేదు. చాలా క్లియర్ కట్ గా చెప్తున్నా, ఈ బక్రీద్ సమయంలో గోవులను రక్షించుకోవడం చాలా 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 కష్టంగా మారిపోతుంది. ఎందుకు ప్రభుత్వాలు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నాయి, కోర్టులు మొట్టకాయలు వేసేదాకా ఎందుకు తెచ్చుకుంటున్నాయి దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు వచ్చే సహాయం చేయొచ్చు. వ్యాపార ప్రకటన కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.